కథ కాదు జీవితం. మా కాకయ్య కూతురు మా ఆయన చేసుకుంటాను పెట్టింది. వాళ్ళకు ముందు ఒక పెళ్ళి అయింది. నేను చనిపోయాం అనుకున్నాను. మా ముగ్గురు పిల్లలు నువ్వు చనిపోయాం అనుకున్నాను. నువ్వు నేను ఎన్నిళ్ళక నేను అంతా చంపిస్తావు. నువ్వు శంషాద్కి రావరా? ఇప్పుడు దందా కొద్దిగా లేచి దందా కొద్దిగా సరే, లేకపోతే మంచిగా ఉండదు. కుక్కలాగా డిగ్రీ లెక్కిస్తే మీరు తీసుకుంటారు. ఉంది మళ్ళీ కొట్లాడడం, మొత్తం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది మేడం. మంచిగా ఊడదు. మేము ఎన్నట్టు చక్కగా చూసి ఇట్లా బుక్క అన్నం తినిపించింది తెలియదు మేడం మాకు. నా తెలివి వచ్చిన కాడికి ఆమె అన్నదేమో మేడం. నా తెలివి వచ్చిన కాడికి మా అమ్మ పెంచింది. తల్లి ప్రేమ కావాల్సినప్పుడు ఆమె మా దగ్గర లేదు మేడం. ఏముంది మా మమ్మీ డాడీ చూసిరు, ఇలా దేవుళ్ళు మేడం. కాలేజ్ కానీ ఇప్పుడు స్కూల్ స్టేజ్ నీ ముంగ మాట్లాడడానికి కారణం మా మమ్మీ డాడీ. ఆమె కాదు, ఆమె ఎవరో మాకు తెలియదు. మమ్మల్ని చూడనప్పుడు ఆమె ఎవరు మేడం? మా ఇంట్లో ఉంది ఆమె. చెప్తే మస్తు చెప్తుంది, అన్ని అబద్ధాలు, అన్ని దొంగ మాటలే. విశ్వాసం కాదు, నువ్వు తప్పుతున్నావు అబద్ధాలు ఆడుకుంటా. ఆమె మా దగ్గర ఉండదు, మొత్తం వర్గల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది, కొట్లాడి పెట్టుకుంటుంది, పోతుంది. పొద్దు మేడం ఆమె. ఆమె వస్తే మాత్రం మేము రోడ్ల పాలు అవుతాం మేడం. ఆమె మమ్మల్ని చూసినప్పుడు ఆమె ఎందుకు మాకు అవసరం లేదు. వీళ్ళిద్దరు మమ్మల్ని చూసి రీలే కావాలి మాకు. అన్నం తినిపించి చేసినంత మా అమ్మ ప్రేమ, తల్లి ప్రేమ అన్నప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఉంటుంది మేడం. ఆమె మాకు చూపించలేదు. మా అమ్మ చూసింది, మొత్తం మా అమ్మ చూసింది. నాకు ఒక్కటి చెప్పండి, మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా ఈవిడ వచ్చినప్పుడు, ఇంట్లో గొడవలు జరిగినప్పుడు ఈవిడ్ని కొట్టేవాళ్ళ మీ అమ్మ నాన్న? మేడం చెప్తున్నా మేడం, మా కొట్టలేదు మేడం. 2 సార్లు పంచాయతీ మా చెల్లెని తీసుకొచ్చిందని చెప్పినమ్మా. అప్పుడు పంచాయతీ పోయినప్పుడు వచ్చింది, అప్పుడు మా డాడీ కొట్టలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ మనం మా అమ్మమ్మ కోసం పోతని చెప్పింది. అలా అన్నదమ్ములు కొట్టుకుని 6 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు వస్తున్నాం మేడం. ఎప్పుడు అమ్మ మీ మమ్మీ డాడీ ఆవిడని కొట్టడం చేయడం అట్లా మేడం రియల్ చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా. అసలు మేడం ఫస్ట్ ఆమె వెళ్ళాను మేడం మమ్మల్ని. మా పిల్లలు కావాలని ఆమె కొట్లాడి పెట్టి పంచాయతీ పెట్టి ఆమె తీసుకోవాలి. మేము ఆడుకున్నట్టుంది, అమ్మ వాళ్ళ మేము ఆడుకున్నట్టుంది మేడం. ఏడని చూసినాం మేడం. మీరన్నా హాస్పిటల్ పడ్డాం మేడం, క్వారంటైన్ 10 రోజులు ఫుల్ జ్వరం, చచ్చిపోయాని మొత్తం మా అమ్మనే వచ్చింది, రాలేదు. చచ్చిపోయేటప్పుడు నీ కొడుకు చచ్చిపోయాని వస్తా మేడం. నేను చచ్చిపోతున్నా రాలే మేడం. నేను చచ్చిపోయినాను రాలేప్పుడు ఆమె ఎవరు మేడం? నాకు అవసరమా? సమాధానం చెప్పండి అమ్మా. అక్కడ అవసరమా చెప్పు. చిన్నవాళ్ళు మేడం, అప్పుడు ఇంతున్నా బిడ్డ, నాకు అవన్నీ చెప్పకు. చచ్చిపోతా అంటే రాలే మేడం. నేను చచ్చిపోయినా ఆమె ఎవరు మేడం? అమ్మ చూడప్పుడు మాకొద్దు మేడం. ఒక మాట అడతా మేడం, ఆవిడ అడిగదని సమాధానం చెప్పు. నువ్వు చిన్న ఉన్నప్పుడు హాస్పిటల్ వాడ చూసింది అమ్మ కరెక్టే. మీ అమ్మ మీ నాయన పిల్లల్ని మేము సాదుకుంటాం, మేము సాదుతాం, మేము చూస్తాము. నువ్వు అమ్మోళ్ళ ఇంటికి పోయి దందా చేసుకో, 2 రూపాయలు అమ్మకి పిల్లలకు ఫీజులకు దానికి దీనికి అయితే ఆడ బట్టలు అమ్మడిపోతున్నాయి అని ఆడ ఎన్ని 5 నెలలు 6 నెలలు ఉన్నప్పుడు అప్పుడు ఇదే మాట సమాధానం చెప్పారు. ఇదే మాట కాదు. చెప్తున్నా మేడం, నేను చెయ్యి ఉంగరం, నాకు ఉంగరం గిరి కావాలైతే ఉండలే కదా. మీకు వీన్ పంపిస్తున్నా ఇప్పించిందా? సరే నేను ఏ కాలేజ్ చెప్పు, నా కాలేజ్ పేరు చెప్పు. నేను ఏ కాలేజ్? అప్పుడు సరే అప్పుడు స్కూల్ లేదు. మళ్ళీ 2 రోజులు ఏడుకోనావు. కొట్లే అబద్ధాలు ఆడితే మేడం, అబద్ధాలు మేడం. మా అమ్మమ్మని చూస్తాను పోయింది. నేను ఏ కాలేజో తెలియదు, ఏం తెలియదు. నేను చచ్చిపోతే రాదు, చెయ్యదు. నేను జ్వరం వచ్చి మా మమ్మీ డాడీ చూసుకుంటు మేడం ప్రతి ఒక్క దానికి. మా పొద్దు మేడం అన్ని అబద్ధాలు చెప్తుంది. ఓకే అమ్మ, మీరిద్దరే మాట్లాడతారు మేడం. నాకు అసలు ఆమె ఎవరో తెలియదు.
అయితే ఒక రోజు ఏమైంది, దీపావళి పండుగ వచ్చింది, నా ఫంక్షన్ అప్పుడు వచ్చింది. వచ్చి 2-3 నెలలు ఉంది. ఉన్నాక ఏమైంది, మా నాయనమ్మ చచ్చిపోతే మా డాడీ వాళ్ళు అది ఇట్లా మొక్కుతారు కదా, అప్పుడు వెళ్ళారు మా డాడీ వాళ్ళు, మా అన్న వాళ్ళందరూ వెళ్ళారు. అయితే ఏమైంది, నూనె ప్యాకెట్ తీసుకొని రమ్మన్నాను మేడం. తీసుకొని వచ్చిన 10 రూపీస్ పోయినాయి. పోయినందుకు మీ అయ్యనా నేను నేర్పిస్తున్నారా నీకు అని నూనె కోసం బెదిరించింది, గొంతు పట్టి వేసుకుంది మేడం. మదర్ ప్రామిస్ చెప్తున్నా, నాకు అసలు కమ్మొద్దు అవుతుంది మేడం. దోపియాలే మా చూన భవన్ మాట్లాడడానికి మేడం ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం. మీరు ఓకే ఆవిడ చదివించలేదు, ఆవిడ చూడలేదు, బట్ మదర్ని అలా అనద్దు. లైక్ ఆమె రాంగే, ఆమె చూడలేదు, ఆమె తాగింది, వీళ్ళే చూసారు. అయినప్పటికీ కూడా ఆవిడ ఏమేమి షీ ఫేస్ ద్వారా మీ చైల్డ్హుడ్లో ఆవిడకి ఏంటి కష్టాలు మీకు తెలియకపోవచ్చు. ఆవిడ తాగుద్ది అన్నమాట వాస్తవం, ఆవిడ ఒప్పుకుంది, ఆవిడ తాగుతుంది అన్నది. బట్ ఏ మదర్ కూడా అలా పిల్లల్ని వదిలేసేయాలని అనుకోదు. బట్ ఆవిడకి ఏ సిచ్యువేషన్ ఉందో ఉంది. బట్ 110% మీ సైడ్ వీళ్ళు చూసారు, వీళ్ళే చేశారు, అదంతా కరెక్టే, దాని గురించి నేను కాదంటలేదు. బట్ మాట్లాడేటప్పుడు మరి నువ్వెవరో అని అన్నది. ఏమున్నా షీ గేవ్ బర్త్ టు యూ అంటే షీజ్ అ మదర్. మీరు యాక్సెప్ట్ చేయకపోవడం కరెక్ట్ నేను కాదంటలే. బికాస్ మీరు ఫేస్ చేసిన కష్టాలు, మీరు చేసిన ప్రాబ్లమ్స్, మీరు ఫేస్ చేసిన ఇష్యూస్, వీటన్నిటి బట్టి ఆవిడ మీద మీకు అంత హేటెడ్ వచ్చింది కరెక్టే. కానీ ఒకటి మీరు నువ్వెవరని అనద్దు. నువ్వెవరన్న మాట అన్నది. సరే ఎనీవే చూడమ్మా, చెప్తున్నామ్మా, సరే నీ కాలు అవుతామ్మా, నాకు ఈ అవధం మానిక రాదమ్మా. సరే ఇంత అవధాలు మొత్తం మేడం ఇవన్నీ నటనలు మేడం. మీరు నటన ఎవరిది నటన ఎవరిది కాదన్నది నాకు తెలుస్తుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవరు ఏం చేస్తారో నాకు అర్థమవుతుంది. మీరు ఎందుకు చెప్తారు అది నటనని? నేను అనలైజ్ చేయగలను. అందుకే మీరు అలా మాట్లాడంటే కాస్త ఎంత తప్పు చేసిన వాళ్ళైనా నేను మారాను, లేకపోతే నన్ను క్షమించండి, లేకపోతే నేను రిగ్రెట్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళని మళ్ళీ మనం పొడవకూడదు. ఓకే, అది సరే అమ్మ. వినండి శ్యామలా గారు, మీరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అన్నీ విన్నామండి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే మనం మాట్లాడుకునే ముందు లాయర్ గారు, డాక్టర్ గారు వస్తారు. ఒకసారి వాళ్ళిద్దరూ మాట్లాడింది విన్నాక ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే మనసులకు ఏది ఇష్టమో అదే చెయ్యాలి. బలవంతంగా ఎవరితో ఏమీ చేయించలేము. సరేనమ్మా? సరే అండి. డాక్టర్ గారిని లాయర్ గారిని అడిగే ముందు నేను మీ ఇద్దరిని 2 ప్రశ్నలు ఇవ్వండి. ఈవిడ పెళ్ళి అన్నది మీకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ కుటుంబం గురించి తెలుసు, అన్నీ తెలుసు. మీరు చెప్పిన ప్రకారం చాలా చాలా పెద్ద గొడవలు జరిగి ఈవిడ్ని మీకు అంటగట్టారు. అంటగట్టిన తర్వాత ఆవిడతో 3 పిల్లల్ని ఎందుకు అన్నారు? ఒక 6 నెలల తర్వాత నేను అసలు కలుసుకోలేదు. మా బావ వచ్చి మా బావ దొరికిపోయాడు. దొరికిపోయి అక్కడ మంచి కట్లేసిండు. కట్లేసి బుద్ధి జ్ఞానం చెప్పి చూడరా ఏదో అయింది, అయిపోయింది, మంచి సర్వీస్గా పో. సరే ఓకే, సరిదిద్దుకో అన్నారు. మీరు కాపురం చేశారు. ఫస్ట్ ఒక పిల్లోడు పుట్టాడు. ఉండండి, పిల్లోడు పుట్టిన తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి ఆవిడ వెళ్ళిపోయింది, 9 నెలలు అక్కడ ఉంది, మళ్ళీ ఏదో తెచ్చుకున్నారు, పంచాయతీలు చేసుకున్నారు, పిలుచుకున్నారు, వచ్చారు అని. సో ఆవిడ క్యారెక్టర్ మీకు తెలుసు. ఆవిడ అప్పుడు తాగుద్దని తెలుసు, ఆవిడ మీ మాట వినదని తెలుసు, ఆవిడ అన్ని మీకు ఇష్టం వచ్చినట్లు రచ్చరచ్చ చేస్తుందని తెలుసు. అలాంటప్పుడు ఫర్దర్గా మళ్ళీ 2 పిల్లల్ని ఎలా కన్నారు, ఎందుకు కన్నారు? మంచిగా చూసుకుంది మేడం, తెలిసింది కాబట్టి. అంటే మధ్యలో ఆవిడ మంచిగా ఉందా? మంచిగా ఉంది, మంచిగా మరి మధ్యలో మంచిగా ఉన్నప్పుడు ఆవిడ అంత చెడ్డ ఆవిడ ఎలా అయిపోయింది? ముందు నుంచి అసలు ఆవిడ పట్టించుకోలేదు, పిల్లల్ని చూడలేదు అన్న పిక్చర్ ఎందుకు ఆవిడకి ఇస్తాను? మరి మీతో కలిసే ఉన్నారు కదా చాలా సంవత్సరాలు. అన్నవా మేడము, ఇంటికాడ వాళ్ళు కొట్లాడుకుంటారు, మేము కొట్లాడుకో మాకు తెలియదు వచ్చేది కదా. ఇక మేము మంచిగానే ఉంటాం, మాకు తెలియదు మేడం. తెలియకపోతే ఏమే అంగడి పోతారు, బజార్కు ఏమి మంగళట్టు బట్టలు అమ్ముకొని పోతారు మేడం. పోతే వాళ్ళ బట్టల కదా అక్కడ మీరు ఆపక వీళ్ళిద్దరు కూడా మీరు మాట్లాడండి. మీకు ఏంటమ్మా ప్రాబ్లం? మీకు ఆవిడతో మీరు కలిసే ఉన్నారు, మధ్యలో బాగానే ఉంటారు, ఇద్దరు కలిసి బిజినెస్ చేశారు, ఇద్దరు కలిసి అయ్యమ్మకున్నారు, ఇయ్యమ్మకున్నారు.
ఎందుకు మీకు ఆవిడతో మన తేడా వస్తుంది? చూడు మేడం, నేను జ్ఞానం మంచిగా చెప్పిన, నువ్వు ఆడ శంషాబాద్లో ఉండకు, నువ్వు ఆడ పోతే నీ దోస్తానం ఉంది. ఒక ఆడపిల్ల చెడగొడుతుంది, రేపు నీ కడుపులో పుట్టిన పిల్లలు ఉండరు, వాళ్ళని పట్టుకొని మన ఇద్దరిని సాధించుదాం, మన భర్తను పట్టుకొని మనం సాధించుదాం. నువ్వు అక్కడ పోకు, ఏ అమ్మ మనకు రాదు. కానీ నా మాట నువ్వు విన్నావు, నీకు పలాని దోస్తులను నువ్వు దోస్తుల మీద పోయినావు, నీ దోస్తులలో నువ్వు ఆగమైపోయినావు. కొట్టుకున్న తిట్టుకున్న సచ్చిన బతికి తక్కువ మళ్ళా నీకున్నాయి జిత్తులు, మాకు లేవు జిత్తులు. జిత్తులు ఉన్నది లేదు తెలుగు నీకు తర్వాత అన్ని అచ్చువాడు వస్తాయి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. పెళ్లి చేసినప్పుడు తెలియదా? ఇద్దరు తమ్ముడు అన్న వచ్చి నీకు తెలియదా? నీకు తెలియదా? అన్ని నీకు తెలియదా? గురించి వచ్చిండు నీ గురించే, నీ గురించి నా గురించి ముగ్గురు మన ముగ్గురు. నీ వల్ల నా ఇల్లు నాశనం అయింది. నేను పుట్టి పెరిగి చదువుకున్న ఊరికి వెళ్ళి బగాంచి స్నానం ఉంటే నీ అయ్యా గొడ్డమే వేసావు మిమ్మల్ని, గొడ్డమే వేసావు. ఆ బురద ఉండు, ఆ బురదలో వండుకొని నమ్మ కాసే పడిపోయింది. నమ్మ కాసే నమ్మ సాగు కారణం నువ్వు, నీవు నమ్మ సాగు కారణం. మాట్లాడు నీకు ఎవరు వస్తారు తాగి తాగి రోడ్ల పడి పడి తప్పది. నేను మీరు ఆగండి, కొంచెం ఆపుతారా? ఉండండి, నేను ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతా. ఆవిడ ఉండండి, కొంచెం ఉండండి. ఆవిడ అలా తాగి రోడ్డు మీద పడుతుందని తెలుసు కదండి. ఆవిడ ఎందుకు సంసారం చేసి ముగ్గురు పిల్లలకి అన్నారు? అన్నా చూసుకున్నా మంచి బుద్ధి లేకుండా మాట్లాడదండి. ఎందుకు చేశారు ముందు ఆ పని? అప్పుడే వదిలేసినట్టు కదా ఆవిడ. ఆవిడ కుటుంబం మీకు తెలుసు, ఆవిడ క్యారెక్టర్ మీకు తెలుసు. ఈరోజు మీరు మాట్లాడాల్సింది మాకు పిల్లలు కావాలి, ఆవిడొద్దు, పిల్లల్ని ఆవిడ సరిగ్గా చూడలేదు, ఇవి మాట్లాడండి. అంతేగాని ఊరికినే నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు ఆడి మీద చేసావు వీడి మీద, ఈ మాటలు కాదు. మీకు కూడా చెప్తున్నాను, మర్యాద కాదు. సరే మీరు చెప్పండి. మేడం మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే, ఇందాక నారాయణ గారు ఒక ప్రశ్న అడిగారు మేడం మిమ్మల్ని, ఆవిడ డ్రామా ఆడుతుందండి అని. అదే ఇక్కడ ఎవ్వరు తక్కువ ఆడలేదండి. ఎటు వచ్చి ఏంటంటే అనుభవించింది కొంతమంది తక్కువ స్థాయిలో అనుభవించారు, కొంతమంది ఎక్కువ స్థాయిలో అనుభవించారు, కానీ నాటకం ఆడటంలో అందరూ పోటీ పడ్డారు. ఇటు వచ్చి ఏంటంటే ఆవిడ బహుశా ఇప్పుడు ఆడుతుంది, మీరు మొదట్లో ఆడేశారు నాటకం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కనుక మేడం, ఒకసారి శ్యామల గారి గురించి చెప్తే కనుక, ఈరోజు అందరికంటే ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎవరిది అంటే కనుక ఈ ముగ్గురు పిల్లలదే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ మీద తల్లి పేరు ఈవిడ పేరు ఉంటుంది, కానీ వాళ్ళు కోరుకుంటున్న తల్లి ఆమె. అంటే కన్న తల్లి ఏమీ కాని తల్లి అయిపోయింది, పెంచిన తల్లి అందరికీ మించిన తల్లి అయింది. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు, ఎందుకు ఇక్కడ అంటే ఏ తల్లిని పిల్లలు కోరుకుంటారు, కన్న తల్లినా పెంచిన తల్లినా అంటే కనుక భద్రతని ఇచ్చే తల్లిని కోరుకుంటారు. ఇక్కడ ఈవిడ ఏమన్నా లోపం ఇచ్చిందంటే కనుక అదే పెద్ద లోపం. ఏంటంటే ఆ పిల్లలకి ఆ భద్రత అన్నది ఇవ్వలేదు, బాధ్యత అన్నది విస్మరించదు. దీనికి కూడా ఆవిడ వైపు నేను వేలెత్తి చూపెట్టదలుచుకోలేదు. ఇందాక అబ్బాయి ఒక మాట అన్నాడు, చాలా కరెక్ట్గా అన్నాడు, తల్లి ప్రేమ ఆవిడ దగ్గర నుంచి మాకు లభించలేదండి అని ఒక మాట అన్నాడు. తల్లి ప్రేమ అన్నది మీకు ఎప్పుడు లభిస్తుంది అంటే కనుక భార్యగా ఆవిడ్ని ప్రేమించే భర్త ఉన్నప్పుడు తల్లి ప్రేమ మీకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ 22 సంవత్సరాల పాటు నా స్థానం ఏంటి అని ఆవిడ ఎత్తుక్కునేటప్పటికే తెల్లారిపోయింది. నేను ఎవరిని, నీ ఇంట్లో ఎవరిని, నేను పిల్లలు కనేటటువంటి ఒక మెషిన్, నాకు భార్యగా నాకు ఒక స్థానం ఉందా, నాకు ఒక గౌరవం ఉందా అనేటటువంటి ఒక పర్సనాలిటీలో, ఒక వ్యక్తిత్వంలో విరిగిపోవటం అంటే ఏంటంటే ఇదే అనమాట. ఒక మనిషి మానసికంగా చచ్చిపోయినప్పుడు ఎటువంటి ప్రేమ తీసుకోలేదు, ఎటువంటి ప్రేమ ఇవ్వలేదు. కాబట్టి కొడుకులుగా మీకు కానీ పిల్లలుగా మీకు ఆ ప్రేమ లభించలేదు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఆ ప్రేమ ఎక్కడ ఈ లోపం వచ్చిందంటే కనుక, పిల్లలు మీరు ఏం చూస్తున్నారు అంటే కనుక సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అంతా మీరు చెప్తున్నది ఓన్లీ క్లైమాక్స్ గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. అసలు నిశ్చితమైనటువంటి స్టోరీ 22 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది.
అక్కడ మొదలైనటువంటి అంశాన్ని ప్రతి వేరులతో పాటు మీరు పెకలించి చూడగలిగితే కనుక ఈ ఊళ్ళో పొంగేటటువంటి ఉప్పెన ఏంటి అన్నది మీ అందరికీ బహుశా అర్థం అవుతుంది. ఆవిడ క్యారెక్టర్ గురించి దయచేసి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇందాక మేడం అన్నట్టు ఎంత కాదనుకున్నా మీకు కన్న తల్లి ఆవిడ. కన్న తల్లి ఇచ్చేటటువంటి ప్రేమ అది దేవుడిచ్చినటువంటి ప్రేమతో సమానం. అది తీసుకోలేదు దేనికి. ఆవిడ పెంచింది కాదనట్లేదు, ఆవిడని మిమ్మల్ని పెద్దవాళ్ళు చేసింది, సార్థకులు చేసింది, చదువుకునేటటువంటి విధంగా చేసింది కాదనట్లేదు. కానీ ఈవిడిచ్చినటువంటి ప్రేమ కూడా ఎటువంటి విధంగా కూడా తీసిపోనటువంటి ప్రేమ. ఇటొచ్చి ఏంటంటే కన్సిస్టెన్సీ అనేటటువంటి మాట నేను తరచూ యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఒక తల్లి ప్రేమ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఎటువంటి భద్రత కావాలి అంటే కనుక ఏ సమయంలో అన్నా ఏ క్షణమైనా కూడా నాకంటూ ఒక తల్లి ఉంది, ఆ తల్లి నన్ను కాపాడుతుంది అనేటటువంటి భద్రత ఈవిడ ఇవ్వలేకపోవటం అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం. ఆ భద్రత ఎందుకు ఇవ్వలేదు అన్నది నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎందుకంటే ఆ భద్రత ఆవిడికి లేదు కాబట్టి. నేనేంటి అన్నది ఇప్పటికీ కూడా డిఫైన్ చేసుకుంటూనే ఉంది. ఈరోజు ఆ అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు, అమ్మ నేను ఏ కాలేజ్ అని అడిగాడు, చెప్పలేకపోయింది ఆవిడ. అంటే ఏంటంటే ఏ అవసరం అన్నా కూడా ఊసగుచ్చినట్టు చెప్పగలిగితే కనుక పిల్లలకి తల్లి మీద ఆ నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆవిడ అవసరాలు ఏంటి అన్నది ఆవిడ చూసుకోవటం అన్నది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం. అంటే ఏంటంటే ఆవిడ అవసరాలు ఏంటి, నేను ఎక్కడున్నాను, నాకు ఈ పూట తిండి దొరుకుతుందా, లేదంటే నన్ను నా భర్త బాగా చూసుకుంటాడా, ఇక్కడ కొట్లాట జరగకుండా ఉంటుందా, ఇటువంటి బేసిక్ అవసరాలు. అందుగురించి ఇందాక నుంచి నేను ఈవిడ గురించి మానసికంగా విశ్లేషిస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే కనుక పిల్లలకు అనేటటువంటి మెచ్యూరిటీ ఈవిడకు ఉన్నా కానీ మానసికంగా వాళ్ళని పెంచేటటువంటి మెచ్యూరిటీ ఆ స్థాయికి ఆవిడ ఎదగలేదు. ఎందుకు అంటే కనుక ఆవిడ ఎక్కడో భార్య అనే స్థానం ఏంటి అనేటటువంటి ఆలోచన దగ్గర ఆవిడ బండి అక్కడే ఆగిపోయింది. 22 సంవత్సరాల పాటు ఆవిడ బండి అక్కడే ఆగిపోయింది. సో కాబట్టి నేను అనుకుంటేది ఏంటంటే కనుక ఈవిడ ఒకప్పుడు మీ అందరి మధ్యలోకి వచ్చి మీ అందరి పాటు జీవించాలి అంటే కనుక అది చాలా అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే కనుక మీరందరూ ఒక టీం లాగా ఏర్పడిపోయారు, మీరందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, మీరు అందరూ కలిపి ఒక యూనిట్గా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈవిడ ఈ రాను పోను వల్ల ఈవిడకు ఉన్నటువంటి పరిస్థితి అంటే కనుక ఆవిడకి ఏ బంధం ఏర్పడలేదు, రానున్న రోజుల్లో ఏ బంధం ఉంటుందో ఉండదో అన్నది కూడా మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మిగిలిపోతూ ఉంటుంది. శ్యామలమ్మ నీ గురించి ఒక్క మాట చెప్తాను. మొదటి పెళ్లి నీకు తెలుసో తెలియక నీ కర్మ కొద్ది జరిగింది, అది మీ పెద్దలు నిర్ణయించి చేశారు, అక్కడ ఏం తప్పు ఒప్పు జరిగింది అన్నది మాకు తెలియదు. కానీ రెండో పెళ్లిలో నువ్వు చేసినటువంటి తప్పు మాత్రం నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నటువంటి పరిస్థితే వచ్చిందమ్మ. ఈ రెండో పెళ్లి నువ్వు చేసుకునేటప్పుడు నీ సొంత అక్కకే నువ్వు వెనకాతల నుంచి వెళ్ళి అంటే కులస్తులందరూ మాట్లాడుతున్నారు, పంచాయతీలు పెట్టారు, జరిగింది అనేటటువంటి అంశాన్ని దయచేసి మనం పక్కన పెడదాం. ఇక్కడ నీ చేతులారా నువ్వు ఆ పెళ్లిలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు ఏదన్నా ఒక పెద్ద లోపం ఉంది అంటే కనుక ఇప్పుడు వరకు నువ్వు అంటే అప్పుడు ఇదంతా ఊహించుకుని ఉండవు బహుశా, కానీ అప్పుడు ఊహించుకుని ఆలోచించుంటే కనుక ఈ పరిస్థితి అన్నది వచ్చి ఉండేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. తాళమ్మ విషయానికి వస్తేనమ్మా, వ్యతిరేకత నిరసన మీరందరూ కూడా ఒక టీం లాగానే ఏర్పడ్డారు. ఇప్పుడు ఆవిడ వద్దనుకున్నారు కాబట్టి దూరం పెడతారు. ఈ వ్యతిరేకత నిరసన అన్నది స్టార్టింగ్లోనే ఉండాలి. పెళ్ళప్పుడు నువ్వు వ్యతిరేకించేటటువంటి అవకాశం ఉంది. ఇందాక మేడం చెప్పినప్పుడు మొదటి చైల్డ్ పుట్టినప్పుడు నువ్వు వ్యతిరేకించే అవకాశం ఉంది, రెండో చైల్డ్ పుట్టినప్పుడు వ్యతిరేకించాడు, మూడో చైల్డ్ అంటే ఇన్ని అవకాశాలు వచ్చినాయి నీకు. ఈ 22 సంవత్సరాల పాటు మాకు అవకాశాలే లేవండి, ఈ అమ్మాయిని మాకు వద్దు అనుకునేటటువంటి పరిస్థితి కాదు. అయితే మీరేంటంటే మంచిగా ఉండవలసినప్పుడు మంచిగా ఉన్నారు, కొట్లాడుకునేటప్పుడు కొట్లాడుకున్నారు. ఈరోజు వైర్యం పెరిగినప్పుడు ఆవిడ వద్దు అనుకుంటున్నారు. కాదన్నట్టారా? ఎందుకు? మీ ముగ్గురు కలిసి తాగిన రోజులు ఎన్ని లేవు? సో మరి అంత ఇదిగా మీరు అందరూ కలిసి కూర్చుని తాగినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈవిడ అంత రాక్షసి, అంత వ్యతిరేకమైనటువంటి శత్రువు కింద ఎందుకు మారిపోయింది? అంటే నేనేమంటున్నానంటే ఈవిడ మీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడే మీరు తలుపులు వేసేసి ఉంటే కనుక, వ్యతిరేకించి ఉంటే కనుక, అతని పిల్లల్ని కన్నేయకుండా మీరు అడ్డుపడి ఉంటే కనుక బహుశా మీరు ఈ రోజు ఇంత దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉండే అవకాశం లేదమ్మా. అయితే మీరు బహుశా ఏమనుకున్నారంటే కనుక నా చెల్లే కదా, నేను ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోవచ్చు అని అనుకున్నారు. వాస్తవానికి ఏంటంటే
ఈ అమ్మాయి గురించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో పెళ్ళైన కొత్తలో మీకు తెలిసినంత ఇదిగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది, ఎటువంటి పరిస్థితుల్లో మ్యారేజ్ చేశారు, ఈ అమ్మాయి మీ దగ్గరికి ఎందుకు వచ్చి వాళ్తుంది అనేటటువంటి అంశాల గురించి మీకు తెలిసినంత ఇదిగా ఎవరికీ తెలియలేదు. కానీ మీరు చేసిన తప్పు ఏంటంటే మీరు పెంచి పోషించినటువంటి పామే మిమ్మల్ని తిరిగి కాటేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఒకటమ్మా, మీరు ఆ అమ్మాయికి ఒక గ్యారంటీ కార్డు ఇచ్చారు. ఎటువంటి గ్యారంటీ కార్డు ఇచ్చారు అంటే కనుక ఏ గ్యారంటీ అయితే ఆవిడకి చూపెట్టకూడదో మీ భవిష్యత్తును మేము కాపాడుతామని చెప్పి మీరు స్టార్టింగ్లో ఇచ్చినటువంటి గ్యారంటీ ఇచ్చారు. నారాయణ గారు ఇందాక నుంచి ఒక మాట అన్నారు, అది మేడం ఆల్రెడీ క్లారిఫై చేసేసి, నాది ఇది సెకండ్ మ్యారేజ్ అండి, అంటే ఎత్తుకుని వచ్చారు బలవంతంగా కట్టబెట్టారు అనేటటువంటి అంశం. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దండి. ఇందాక మరి పెళ్లి చేసుకున్నారు కదా, 3 పిల్లల్ని ఎందుకు అన్నారు అని మేడంని అడిగితే కనుక మీరు ఆ మాటకి దాట వేసి మీరు ఏమంటున్నారంటే నేను బాగానే చూసుకున్నాను అంటే, ఇక్కడ బాగా చూసుకోవటం కాదు, మీకు వచ్చేటటువంటి ఒక విధమైనటువంటి సుఖం సంతోషం దాని గురించి మీరు బాగా చూసుకున్నారు కాబట్టి మీ 3 మంచి రోజులు అన్నటువంటి అనుభవించారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లల కనక ముందే బహుశా దీనికి అడ్డుగోడ వేస్తుంటే కనుక ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకు పిల్లల గురించి మధ్యలో నా పిల్లలు నాకు కావాలి అంటుంది. సో పిల్లలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పిల్లలు పుట్టకుండానే మీరు మీ తప్పును ఏదైతే ఉంటుందో అది సరిదిద్దుకుని ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చి ఉండేటటువంటిది కదా. ఫైనల్గా మేడం పిల్లల విషయానికి వస్తే చాలా సింపుల్ క్లారిటీ. మీరు ఈరోజు వచ్చి మీ కన్న తల్లిని మాకు వద్దు అనేటటువంటి అంశాన్ని మీరు లేవనెత్తున్నారు అంటే కనుక అది మీరేదో ఆలోచించి బాగా విశ్లేషించి చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ హీట్ అన్నది అంటే ఇక్కడ ఉండేటటువంటి వేడి అన్నటువంటిది అటువంటి విధంగా క్రియేట్ అయ్యింది. ఏంటి ఆ వేడి అంటే కనుక 2 తల్లుల మధ్యన ఒక తండ్రి ఒక తల్లి మధ్యన జరిగేటటువంటి గొడవల నుంచి మీరు మానసికంగా బయటపడాలి అనేటటువంటి ఒక కోరిక మీలో కలిగింది. ఎలాగన్నా బయటపడాలి, ఈ వేడి మేము ఇంకా భరించలేము, తట్టుకోలేము అనేటటువంటి ఆలోచనతో మీరేంటంటే ఈ 2 పార్టీల మధ్యన ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈవిడ్ని మీ ఫ్యామిలీ నుంచి డిలీట్ చేయాలి అని అనుకుంటున్నారు సైకలాజికల్గా. మనం హైపోథెటికల్గా ఇంకో సిచ్యువేషన్ తీసుకుందాం. ఈ 3 కూడా సవ్యంగా సంతోషంగా ఉన్నట్టయితే కనుక అప్పుడు కూడా ఈవిడ్ని మీ కుటుంబం నుంచి డిలీట్ చేస్తారా అని నేను అడుగుతాను. చేయరు. అప్పుడు ఎందుకు చేయరు? అప్పుడు అంతా హ్యాపీగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఎవరినో ఒకరిని ఇక్కడ పెకలించి బయట పడేయకపోతే కనుక మీ జీవితాలకు అడ్డుగోడగా ఉంటుంది కాబట్టి సైకలాజికల్గా పిల్లలుగా మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి పెంచిన తల్లిని కోరుకుంటున్నారు, కన్న తల్లిని కాదనుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే కనుక మీకు ఈమె కూడా తక్కువ ఏమీ చేయలేదు. ఇందాక ఒక మాట అంది చూడండి, ఆ ఒక్క మాట దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. 9 మాసాలు పెంచి పోషించాను చాలు. ఒక తల్లి పిల్లలకి చేసేటటువంటి ఒక గొప్ప ఏదన్నా ఒక ఇది ఉంటే కనుక దానికి మీరు జీవితాంతం రుణపడి ఉండాలి. మేడం ఇక్కడ ఒక భార్య భర్త శ్యామల అంటే భార్య భర్త శ్యామల ఎందుకని అంటున్నామంటే మీ ఇద్దరి భార్య భర్తల సంబంధంలో శ్యామల వచ్చిపోయిందే తప్ప మీరు ఎప్పుడూ కూడా ఆవిడ్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక పర్పస్ కోసమని ఆవిడ్ని పిల్లల్ని కనడానికో లేకపోతే మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికో ఇంకా వేరే విధంగా చెప్పడానికో అని చెప్తే అదేమైపోయిందంటే ఆవిడ వస్తూ పోతుంది కనుక భార్య భర్త ఒక శ్యామల. ఎందుకంటే పాపం ఆమె అమ్మ కాని అమ్మ, భార్య కాని భార్య. ఇప్పుడు లీగల్గా కూడా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఆమెకు రైట్స్ ఏమున్నాయి అని చెప్పడానికి వస్తే ఆమె భార్య అని అంటేనేమో కంటిన్యూస్గా ఆవిడ మీతో కలిసి ఉంది కనుక అది కంటిన్యూస్ లివింగ్ రిలేషన్షిప్ కిందకు వస్తుంది కనుక ఆవిడకి రైట్స్ వస్తాయా? కాదు కదా. మరి ఫస్ట్ భార్య ఉన్నప్పుడు రెండో ఆవిడని చేసుకోవడం తప్పు కనుక మరి ఆవిడ అప్పుడు పాయింట్ రేజ్ చేయలేదు కనుక మీరు వద్దన్నారు అన్నదానికి కూడా నేను సమాధానం చెప్తా. మీరు వద్దన్నారంటే మీరేం పసిపాప అయితే ఏం కాదు కదా. ఇక్కడ ఒక నిమిషం అండి, అంటే చంపుతారు అన్నదానికి వినండి సార్, ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడి. చంపుతాను అన్నందుకు మీరు పెళ్లి చేసుకున్నారు, చంపుతాను అన్నందుకు మీరు 3 పిల్లల్ని కన్నారు, చంపుతాను అన్నందుకు 16 ఏళ్ళు కాపురం చేశారు.
ఇవన్నీ కూడా కొన్ని మీరు ఓరల్గా చెప్తున్నారు. మీరు చాలా బాధతోటి ఆవిడతో కాపురం చేశారు. పాపం 3 పిల్లల్ని కన్నారు. ఎందుకంటే మీకేం తెలియదు కనుక పిల్లల్ని కనేశారు. కాకపోతే ఇక్కడ ఇంకొక ఒప్పంద పత్రంలో కూడా మీరు రాసిచ్చారు. ఏంటి, నేను నా భార్య ఇష్టపూర్వకంగా నాకు పిల్లలు మా పెద్ద భార్యకు పిల్లలు లేకపోవడం మూలాన ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను, నేను 2 భార్యల్ని సరిగ్గా చూసుకుంటాను అని మీరు 98లోనే ఒక పేపర్ రాసిచ్చారు. అంటే అది కూడా మీరు తెలియకనే రాసిచ్చారు అనుకోండి. అంటే మీరు చేసింది మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు బలవంతంగా చేశారనో లేకపోతే నాకు పిల్లలు బలవంతంగా పుట్టారనో అనడం మాత్రం అది ఆడవాళ్ళకు వర్తిస్తుంది కానీ మగవాళ్ళకు బహుశా వర్తించదేమో. ఎందుకంటే పిల్లలు మీ ద్వారా ఆవిడ కనింది కనుక నాకు బలవంతంగా పిల్లలు పుట్టారు అని మాత్రం ఆ మాట అనకూడదు. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇక్కడ ఈ అమ్మాయి మీరు ఇందాకటి నుంచి ఒక మాట అంటున్నారమ్మా, నేను ఈ పేపర్ పెట్టుకుని ఏదైనా కేసు వేయగలుగుతాను, నేనేమన్నా చేయగలుగుతాను అంటే ఇది ఏమైపోయిందంటే ఇది పాత పేపర్ అయిపోయిందమ్మా. ఎందుకు అంటే 16 సంవత్సరాలు అందరు ఇందాక కూర్చున్నారు, తిన్నారు, తాగారు, పిల్లల్ని కన్నారు, సంసారం అంతా నడిపించుకున్నారు. ఇప్పుడు వచ్చి నాకు వీళ్ళతోటి ప్రాబ్లం వస్తోంది అని అంటే ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని చీటింగ్ కిందకు వస్తుంది. చీటింగ్ కేసు వేస్తారా, లేకపోతే పిల్లలను నా దగ్గరికి రానివ్వట్లేదు అని పిల్లలు కావాలని కేసు వేస్తారా, లేకపోతే నా భర్త నాకు అక్కర్లేదని విడాకుల కేసు వేస్తారా, లేదు నా భర్త నాతో కాపురం చేయాలని ఆర్సీఆర్ కేసు వేస్తారా? అలా మీరు ఏ కేసు కూడా వెయ్యలేని ఒక పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎవరు మా కావాలంటే ఏ తల్లికి పిల్లల్ని దూరం చేయదు కోర్టు. కానీ ఎవరికి దూరం చేస్తుంది? ఒకవేళ వాళ్ళు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు అక్కడ పెరుగుతున్నప్పుడు మేము వెళ్ళము అని అన్నప్పుడు ఆ పిల్లల్ని బలవంతంగా ఎప్పుడు కూడా పంపించరు. అది ఎప్పుడు మైనర్ అంటే చిన్నపిల్లలు, వీళ్ళందరూ మేజర్. వాళ్ళు ఇంత కూలంకుషంగా అంటే మేబీ అది మీ దురదృష్టం అమ్మ. అలా చెప్పినా కూడా మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నప్పుడు ఇవన్నీ ఏమైపోతాయంటే మేడం, ఎస్పెషల్లీ ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ కన్నా కూడా నా విజిటింగ్ రైట్స్లో కూడా గ్రోన్ అప్ అంటే పెద్ద పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎమోషన్స్తో కూడుకున్న కేసెస్ అని అంటారు. అలాంటప్పుడు కేవలం లా ప్రకారం వెళ్ళరు. అందుకనే ఇందాక మేడం గారు అంత ఇదిగా కన్విన్స్ చేయడానికి నేను తల్లి కాదు అన్నప్పుడు అంత ఖండించారు. ఎందుకంటే ఆ అమ్మ ఆమె మీ అమ్మే, మీరు ఎంత ఎవర్షన్ అనేది పెంచుకున్నా కూడా ఆమె అమ్మే. ఆ అమ్మ కాని అమ్మని మీకు ఒక పెద్ద శిక్ష అయితే ఇచ్చేస్తున్నారు కదా. సో కోర్టులో కూడా ఏమంటారు, మీకు ఇష్టం లేదు నేను వెళ్ళను అని అన్నా కూడా ఏంటి ఆమె అన్ని విధాలుగా నా పిల్లలు కావాలి కస్టడీ ఆఫ్ చైల్డ్ మేజర్స్ అయ్యుండి మిమ్మల్ని అడిగినా కూడా మీకు కొంచెం కౌన్సిలింగ్ లాంటిది కావాలి, మీరు మీ అమ్మ కదా మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీకు అమ్మని అస్సలు చూడడం కుదరదు ఇష్టం లేదు అని అన్నప్పుడు కనీసం విజిటింగ్ రైట్స్ అన్నా ఇవ్వండి అమ్మకి అని చెప్పేసి అని అంటారు. అంటే అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా, కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్న, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. సో ఆమె చూడకపోయినా అమ్మే. కాకపోతే మీరు ఇందాక దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఎవరు చూశారు ఎలా చూశారు అవన్నీ కూడా ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. ఇంకొకటి మేడం, ఈయన ఇందాక మేము అడిగినప్పుడు ఇన్నిసార్లు మరి ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఇన్నిసార్లు మీరు ఇద్దరు కలిసి పంచాయతీలు వెడ్స్తోంది వెళ్ళిపోతుంది, మరి మీరు ఎందుకు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ లాంటిది మీరు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇది ఒక యాక్సెప్టెడ్ క్రైమ్ లాగా. పెళ్ళా ఉండగా ఇంకొక భార్యను తీసుకురావడము, ఆమెకు పెళ్ళి అని మీ కులంలోనే డిసైడ్ చేసేసుకోవడము, పిల్లల్ని కనడము అనేది అగైనెస్ట్ లా. అంటే ఒక భార్య ఒక భర్త ఉండాలి. అలాంటప్పుడు ఇంకొక ఆవిడ వచ్చినది అని అంటే ఫస్ట్ భార్యకు డైవర్స్ అన్నా ఇవ్వాలి, లేదు అని అంటే ఆవిడని పంపించనన్నా పంపించాలి. అది మీకేం అవసరం లేదు. అంటే ఆమె పొజిషన్ అనేది ఎప్పటికీ అక్కడ ఒక కన్ఫర్మ్గా ఇవ్వరు, ఎందుకంటే రెండో భార్య కదా.
ఆమె ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రైట్ ఇవ్వలేనట్టు ఈ పంచాయతీలో కుల పెద్దలు కూడా ఆమెకి ఏమి పొజిషన్ ఇవ్వలేని వారు కనుక మనం కలిసి ఉండండి, పిల్లలందరూ సంతోషంగా ఉండండి అని అప్పటికప్పుడు సర్దిపిచ్చేస్తున్నారు, పంపిస్తున్నారు. కనుక ఈ కుల పంచాయతీలకు అంత వాల్యూ లేకుండా పోయి ఈ ప్రాబ్లం రాను 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఇప్పుడు దాకా పాకుతూనే వస్తుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఆవిడికి మరి లీగల్గా ఏం రైట్స్ ఉన్నాయి అని అంటే, ఆవిడ ఇన్ని రోజులు భార్య స్థానం కాకపోయినా 23 ఏళ్ళు మీతో కాపురం చేసి ఉంది కనుక ఆవిడ్ని మరి భార్య అని మేము ఒక లా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, భార్య అని మేము అనకూడదు కనుక ఆవిడతో మీరు కలిసి సహజీవనం చేశారు కనుక మన లాలో సహజీవనం చేసినందుకు ఆవిడకి కొన్ని రైట్స్ ఉన్నాయి కనుక ఆవిడని పోషించే భారం మీకుంది. తర్వాత పిల్లలను అక్కడికి వెళ్ళి చూసుకునే అధికారం ఆవిడకుంది. అలా అబ్జెక్ట్ చేసే అధికారం మీకు కానీ ఎవ్వరికీ లేదు. పిల్లల విషయంలో మాత్రం 110% ఆవిడకే రైట్స్. ఇంకా వాళ్ళు వెళతారు వెళ్ళరు అనేది అది సపరేట్ రైట్స్. పోషించే బాధ్యత మాత్రం మీకైతే 110% ఉంది. అది లివింగ్ రిలేషన్షిప్ కిందకి కన్సిడర్ చేసినా, లేకపోతే మీరు సెకండ్ భార్య అని అంటే మేము అనకూడదు కనుక ఆ భార్య స్థానం ఆమెకి ఇచ్చినా కూడా ఆమెకు అన్నీ కూడా మెయింటెనెన్స్ హక్కులు అయితే అన్నీ కూడా ఉన్నాయి. ఇది మీ యాక్చువల్గా నేను ఈ నలుగురి కంటే ఎక్కువ మీ ముగ్గురినే సెంటర్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, బేసికల్గా డాక్టర్ గారు లాయర్ గారు మాట్లాడింది మీరు ఎందుకు వినాలనుకుంటున్నారంటే, ఫ్యూచర్ అంతా మీదే. ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళందరికీ లైఫ్ అయిపోయాయి. సో ఫ్యూచర్ మీది. రేపు మీరు వెళ్ళి సొసైటీలో నిలబడి 10 మందికి ఆన్సర్ చేయాలి. యూ షుడ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్ అండ్ లివ్ హ్యాపీ లైఫ్. మీరు బాగా చదువుకోవాలి, మనసులో ఏ బాధలు పెట్టుకోకుండా. మిమ్మల్ని చూసి ఎవరు వేరైతే చూపించినా ఎదురు సమాధానం చెప్పగలగాలి. సో దాని గురించి ముందు ఇక్కడ సిచ్యువేషన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరిది తప్పు అన్నది చెప్తే ముగ్గురిది తప్పు ఈక్వల్గా ఉంది. ఈరోజు మీ మమ్మీ డాడీ వాళ్ళిద్దరూ మంచివాళ్ళు, మీ వరకు చాలా మంచివాళ్ళు, మీ వరకు చాలా బాగా చూసుకున్నారు, మీ వరకు వాళ్ళు ఏమి అసలు ఎక్కడ ఏ డోకా అసలు వాళ్ళ పాయింట్ నాట్ 1% కూడా మీరు తక్కువ చేస్తారని మేము ఎవ్వరేం చెప్పలేం, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. కానీ బిహైండ్ దిస్ వాళ్ళ సెల్ఫిష్నెస్ చాలా ఉంది, వాళ్ళ స్వార్థం చాలా ఉంది. ఆవిడని పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి అఫ్కోర్స్ అది ఒక డ్రామా లాగా జరిగినప్పటికీ ఆవిడ ఇష్టపడింది, వీళ్ళు కాదన్నారు, నాన్న గొడవ అంటే మీరు కూడా వినుంటారు. నాన్న గొడవలు అయ్యాయి, ఏవేవో వాళ్ళు మీ ఫాదర్ని చంపుతామని బెదిరించారు, ఇంకోటి చేశారు. అవన్నింటికి ఆవిడని పెళ్లి చేసుకున్నా అది నిజంగా అది అంత ఫోర్స్డ్ మ్యారేజే అని అనుకుంటే ఆ మ్యారేజ్ అక్కడితో ఆగిపోయి ఉంటారు. ఫర్దర్గా వాళ్ళు ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకొని మీ ముగ్గురిని కనాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నారంటే, ఈవిడికి పిల్లలు పుట్టరు కాబట్టి, వాళ్ళకి పిల్లలు కావాలి కాబట్టి, ఈవిడిని ఓకే నాకు మనసుకు నచ్చినా నచ్చకపోయినా నువ్వే నా పెళ్ళాం, నువ్వు రైట్స్ అన్నీ నీకే, మన ఇద్దరమే ఒకటి, ఆవిడ ఉంటుంది, ఎక్కడ పోద్ది, వచ్చింది కదా చేసుకుంటుంది ఉంటుంది అన్న ఒక ఆస్పెక్ట్లోనే ఆవిడని పెట్టారు. ఆవిడ తొందరపాటు, ఆవిడ తాగుడు, ఆవిడ అలవాట్లు, ఆవిడ చుట్టూ ఉండే మనుషులు చెప్పే మాటలను బట్టి మాట్లాడితే దెబ్బలాడుకోవడం, వెళ్ళిపోవడం, ఆవిడ చాలా ఆకతాయితనంగా అంటే చాలా లైట్ తీసుకుంది ఆవిడ ఇష్యూ. కానీ అది పెద్ద గుదిబండ ఆవిడ నెత్తి మీదకి వచ్చేసి అదే ఆవిడ ఫేస్. శ్యామల గారు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఈ రోజు ప్రేమ అనేది సడన్గా 1 సెకండ్లోనూ 1/2 సెకండ్లోనూ మీరు తెచ్చుకోలేరు మీ పిల్లల దగ్గర నుంచి. ఏ రోజైతే మీరు పట్టుకోవాలో అది ఆ రోజు మీరు పట్టుకోలేరు. ఏది ఎవరు చెప్పి ఎలా చేసినా మీరు ఆ సమయంలో ఏ పని చేయకూడదు ఆ పని చేశారు, మీ పిల్లలకు దూరం అయిపోయారు. ఈరోజు పోయిన అన్ని సంవత్సరాలు తిరిగి రావు. ఆ అన్ని సంవత్సరాల్లో వాళ్ళకి ఎంత దగ్గరైందో ఆ ప్రేమను తీసేయలేరు. ఇన్ని సంవత్సరాలు దూరమైన ప్రేమను తిరిగి తెచ్చుకోలేరు. ఈ 3 నిజాలు. ఎంత కష్టం, మనసుకు ఎంత కష్టం అనిపించినా నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉండాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు శ్యామల గారు, మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి ఏది నచ్చితే అదే మీరు ఇవ్వాలి. మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమని మీ ఏడుపులో మేము అర్థం చేసుకోగలిగాం. మీ బాధలు అంటే వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది నాకైతే చాలా బాగా అర్థమైంది. ఒక కలెక్టివ్గా ఒక డెసిషన్కి వచ్చి మన జీవితాలకి మాకు ఇదే బాగుంటుంది అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు.
అంత వాళ్ళ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం మీరు వాళ్ళ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఉండనిస్తేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు చాలా క్లియర్గా, మీ బాధ్యత మిమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ అతనిదే. మీకు మెయింటెనెన్స్ అన్నది ఏ కోర్టుకి మీరు వెళ్ళినా మిమ్మల్ని చూడాలి, మీ మంచి చెడు చూడాలి, మీకు సరైన ఇల్లు వాకిలు అన్నీ చూడాల్సింది ఆయనదే బాధ్యత. అది ఎలా చూస్తాడో ఆయన అడుగుదాం. ఎందుకంటే అది చూసుకున్న రోజు, ఆయన చేసుకున్న రోజు, 3 పిల్లల్ని కన్నప్పుడు ఆయన ఆలోచించి ఉండాలి ఇవిడేంటని. ఈ రోజు వదిలేస్తే అవ్వదు. సో ఇప్పుడు మీరు, మీ పిల్లలు, మీరు బాగానే ఉంటారు. ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ ఎలా బ్రతకాలి? ఆమె ఎంత కష్టం చేసుకో అంత కష్టం చేసుకుని బతుకున్నాను మేడం. ఎందుకు ఆవిడ కష్టం చేసుకొని బతుకుతుంది? నా కష్టం చేసుకుని బతుకున్నా. పెళ్లి చేసుకుంటే పెళ్ళాం కష్టం చేసుకున్నా చేసుకోకపోయినా మొగుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. 2 భార్యలు అన్నప్పుడు ఆవిడ్ని చూసే బాధ్యత మీదే. ఆవిడ కష్టం చేసి సంపాదించుకొని ఆవిడ బతకాలంటే అవ్వదు. ఆవిడ కష్టం చేసుకోలేని పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరు చేస్తారు? ఆవిడ ఎలా బతకాలి? ఆవిడకి మీరేం చేస్తారు? చెయ్యి రీతి ఏం చేయాలండి? మీరు చెయ్యి ఎరగడానికి నేను మాట్లాడడానికి సంబంధం ఏంటండి? అయితే పిల్లల్ని ఆవిడకి పంపించేసాయి. మీరు మీ స్వార్థం గురించి మీరు పిల్లల్ని దగ్గర చేసుకున్నారు, ఓకే, నేను కాదంటలే. మీరు పిల్లల్ని మంచిగా చూసుకున్నారు, బాగున్నారు, అంత బాగుంది, అలాగే ఉండండి. కానీ ఆవిడకి ఏం చేస్తారు? మీరు ఆవిడ వదిలేయాలంటే ఊరికి వదిలేస్తే అవ్వదు కదా. మీరు చెప్పాలి, మాకేం తెలుసు? మీరేం చేయ ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, లేకపోతే నా వాకిలు ఉంది, నాకు ఒక పొలం ఉంది, నడుములు నొప్పులు, నా జీవి ఎప్పుడు పోతే నాకే తెలియదు. ఆవిడ అదే పరిస్థితి ఉందంటే నీ పట్టుకొని బతుకుతున్నంటే ఇజ్జత్కు బాబలల్లా యారండల్లా అందరి గురించి నేను ఇజ్జత్తుకు బతుకుతున్నా. నేను భూమి మీద పడితే నాకు చేత కాదు లేవు, నీకు నాకు గంపం పోయి చేతలు నాకు మెడల నొప్పులు, నడుములు. అమ్మ మీరు ఎందుకు చేంతాడు చెప్తారు? మీకు బాగలేదు అన్న సంగతి మాకు తెలుసు. ఇక్కడ ఎవరికి బాలే. మేము ఏం మాట్లాడుకున్నాం? మా బాబులు తింటారా కనీసం వీళ్ళకే తెలిసిందా? నువ్వు కొంచెం ఉండు. మా డాడీకి జాబ్ లేదు మేడం. ఆయన ఏదో పని చేస్తాడు. మాకు వచ్చే ఇంట్లోకి వెళ్తుంది. స్కూల్ దాకా అయితే బాగా చదివించాడు మేడం. ఇప్పుడు ఏదో అప్పులు చేసి మా మమ్మీ కమ్మలు అమ్మి అమ్మి మా ఫీజు కడుతున్నారు. ఇప్పుడు ఆమెకి డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు మా డాడీ వల్ల కాదు మేడం. మా డాడీ మా మమ్మీ అయితే చేయలేరు మేడం. చాలా కష్టపడి మా మమ్మీకి అసలు బాగాలేదు మేడం. మా మమ్మీ ఏడుకోదు, మా డాడీ కూడా పోతాడు. ఎంతగానం చేస్తాం మేడం మా డాడీ గిట్టంగా. వద్దు మేడం, మేము ఆమెకి ఆమె ఎట్లనే అట్లనే ఉండమని మేము ఇట్లనే ఉంటాం మేడం. లేకపోతే మమ్మల్ని ఏడుకొని తీసుకో హాస్టల్ వేయండి మేడం, మేము పోతాం. ఎందుకు ఏడుస్తారు మీరు? మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకు ఏడుస్తారమ్మా? అమ్మకు ప్రాణం నీవేనమ్మ, లాలీ జోలా నీకు నేనేనమ్మా. ఇవి అమ్మ పాలు, ఇవి గుమ్మ పాలు, ఇవి నల్లనయ్య కోరే తెల్లనైన పాలు. ఏడవకమ్మ, అమ్మకు ప్రాణం నీవేనమ్మా. సరే చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. వాళ్ళైతే మీకేమీ చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటున్నారు. పిల్లలకి అదే ఇష్టం. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా మీ బ్రతుకు మీరు బ్రతికి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకనివ్వండి. మీకు ఎప్పుడు కావాలన్నా మీరు వెళ్ళండి, పిల్లల్ని చూసేసి రండి. మీకు ఏదైనా చేతనైతే వాళ్ళకి ఇచ్చి రండి, లేదంటే లేదు, అంతే. ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వేంటి నువ్వెవరు అన్నమాట వాళ్ళు అనరు. వాళ్ళు మీకు మిమ్మల్ని మర్యాదగా అమ్మ రామ్మ పోమ్మ అని అంటారు. నువ్వు వచ్చినప్పుడు మీరు వెళ్ళినప్పుడు నేను మంచి మాటలు మాట్లాడతారు. మీరు నిజంగా నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నేను చేసినంత కరెక్ట్ అంటే డెఫినెట్గా ఆ పిల్లలే మీ దగ్గరికి వచ్చి అమ్మ రా అని తీసుకెళ్లే రోజు వస్తుంది. అంత చూసి మేడం ఎట్లా చూసి. సరే ఒక్కటే అండి, మీరు ఏమి ఇస్తారు, మీరు ఏమి ఇవ్వరు, ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే మీ పరిస్థితి ఏంటి నాకు కూడా 3 పిల్లల్ని చదివించడం అంటే ఏంటి, 3 పిల్లల్ని పెంచడం అంటే ఏంటి నాకు తెలుసు. జీవితాల్లో మంచి చెడు అని ప్రతిదీ మంచిగా జరగాలి, అన్నీ బాగుండాలి అని అందరం అనుకుంటాం. బట్ మనం అనుకున్నట్టు అన్నీ జరగవు. సో అలాగే మీ జీవితాల్లో ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చిన దానికి మీతో పాటు నేను చాలా బాధపడుతున్నాను. కానీ నా బాధ అంతా ఏంటంటే ఆ 3 పిల్లలే బాధపడద్దు. నువ్వు ఏడవద్దు ప్లీజ్. నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంది. ఏడవక. 20,000 ఇచ్చేస్తుంది. మొత్తం మీద గురించి మాట్లాడలేదు ఆవిడ. 20,000 అనేది ఎప్పుడు కట్టుపెడుతుంది. నెలసరి ఎంత ఇస్తారు అన్నది వచ్చేది. నేను 3-4 పనులలో వచ్చేది ఏం కాదు. నా చేయి ఎక్కువ ఏమ్మా ఒక అమౌంట్ చెప్పమ్మా. రూపాయి చచ్చిపోతా
ఊరికి ఎక్కుతావు. ఒక రూపాయి నాకు చచ్చిపోయినట్లు లేవు నా దగ్గర. కాళ్ళ నొప్పులు ఇవన్నీ నొప్పులు అమ్మ, ఇవన్నీ పచ్చలు కొట్టించుకుని నేడు దాచి కింద పడి నాకు చేతగా నేను చచ్చిపోతాను. నేను బతకనిగా ఏడ బతకాలి, నేను భూమికి బతికి మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు? చేతగట్టలేదమ్మా. మీరు ఓవర్ యాక్షన్ మానేసి కూర్చోండి. తమాషా చేస్తారు ఇక్కడ. మరి కూర్చోండి, మరి మాట్లాడతారు ఎందుకు లేచేస్తున్నారు మీరు? ఒకటే మాట లాస్ట్ ఛాన్స్. నాకు 20,000 వద్దు, నీ 1,00,000 వద్దు, నీ 100 వద్దు. ఇది మంచి వచ్చినాడు ఇంకా మళ్ళేస్తే సార్ మరి ముగ్గురు కన్నందుకు 3 పిల్లలు మళ్ళీ అంతే మేడం. నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఎవరు లేకపోయినా మీకు మేము ఉన్నాము. మీరు ఏమన్నా చేసుకోవాలి, మీకు ఏమన్నా పని కావాలి, మీ ఆరోగ్యానికి మీకు ఏదైనా ట్రీట్మెంట్కి హెల్ప్ కావాలి, ఏదన్నా మీరు మాకు చెప్పండి, నేను చేస్తా. వాళ్ళని బాగా బ్రతకమని దీవించండి అంతే. మీరు బాగుండండి అని చెప్పండి, మీ నోటితో మీరు బాగుండండి అని ఒక మాట చెప్పండి. చెప్పండి అంతే. వాళ్ళ కోటి పడి అంతే బతకది అంతే. సరే ఓకే మేడం. బయలుదేరండి.